స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఏయ్, నా కూతురు ఎక్కడరా? తెలీదు. నీతో పాటు ఉన్న వారు ఎక్కడ ఉన్నారు? తెలీదు. చెప్పు. నా కూతురు ఎక్కడ ఉందో మర్యాద చెప్తారో చెప్పరా? మీకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుందిరా? మీతో పాటు మీ బాస్ ఉండాలి. ఎక్కడా? హలో, ఏమైంది? సరే, అయ్యిందేది అయ్యింది. మొన్న మీరు ఆఫర్ చేసిందే ఓకే చేద్దాం. ఇదంతా మమ్మల్ని నమ్మమంటావా? నాకు నిధి కన్నా నా కూతురే ముఖ్యం. కావాలంటే నిధి మొత్తం తీసుకోండి. నీ కూతురు నీకు ముఖ్యమైన ముందు నుంచి మాకు తెలుసు, అందుకే వేటాడా. సరే, ఎలాగా మీకు నిధి దొరకదు. నా కూతురిని చంపినా నన్ను చంపినా వాడెవడో వస్తాడు కాపాడుతాడు అనుకోడు నీ పొరపాటు. నాతో కలవండి, 50-50. సరే, ఏం చేద్దాం? ఎందుకు కాల్ కట్ చేసా? నీ దొరికిందా లేదా చెప్పండి. నీతో పాటు రఘురామ్ కూడా మనతో ఉన్నాడు బాస్. ఓకే, వెరీ గుడ్. ఐఎమ్ కమింగ్. శభాస్రా. ఇదంతా చేసింది నువ్వా?
హలో, ఎవరు? ఇప్పుడు నీకు నా పేరు కన్నా నేను చెప్పే మ్యాటరే నీకు నాకు చాలా యూజ్ అవుద్ది. మీరు ఎప్పటి నుంచో ఒక నిధి కోసం వెళ్తున్నారో నాకు తెలుసు. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ ప్రొఫెసర్ రఘురామ్ రిజెక్ట్ చేసిన కూడా నాకు తెలుసు. సో అన్నీ తెలిసిన నాకు ఆ నిధి ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు. కానీ మీరు రఘురామ్తో మాట్లాడిన కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. కాబట్టి ఇక నుంచి నేను చెప్పింది మీరు చేస్తే ఆ రఘురామే మనకి నిధి తెచ్చి ఇచ్చేలా నేను చేస్తా. అసలు నువ్వెవరు బ్రో? నీ పేరు దియా చక్రపాణి కదా? అవును. కానీ అది నీ ఒరిజినల్ పేరు అయితే కాదు. మరి నేను చెప్పనా? ఏంటి చెప్పు. ప్రియాంక. అవును, నీకెలా తెలుసు? నాకు తెలుసు, నేను అనుకున్న గాడ్స్ తప్పించి ఇంకెవ్వరికి తెలియదు. సో ఐ థింక్ ఇదొక్కటి చాలు మీరు నన్ను నమ్మడానికి. సరే, ఏం చేయమంటావు? చెప్తా. వెయిట్ ఫర్ మై కాల్. అరే ఏంట్రా ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పేది వినండి. హలో, ఎవరు? ఏరా అప్పుడే మర్చిపోయారా? నిధి మీకు వద్దా? చెప్పండి బాస్. నిధి మనకి ఇంకా 3 రోజుల్లో రావాలంటే మీరు చేయాల్సిన పని, ఇక్కడ ఓ అమ్మాయి ఫోటో ఉంది, ఆ ఫోటో పంపిస్తాను. గంటలో ఆ అమ్మాయి కిడ్నాప్ అయిపోవాలి. ఓకే, కిడ్నాప్ అయిన తర్వాత జాగ్రత్తగా ఎవ్వరికి తెలియని ప్లేస్లో పెట్టండి. ఓకే? సరే బాస్, లొకేషన్ షేర్ చేయండి. అరే ఇంట్రా ఈ టైంలో వేస్ట్. తేలికైన నిధి మన సొంతం అవుతుంది. మనం అనుకున్న సాధించాలి. ఏంటి కాల్ అవ్వట్లేదు? నేనే, ఇంకెవరనుకున్నా? ఎంత నమ్మాను కదరా, ఎలారా మోసం చేయాలనిపించింది. గురువుగారు ఈ కాలంలో నమ్మిన వాళ్ళే మోసం చేయగలమండి. ఎందుకంటే ఈ లెక్కలు బొక్కలు నీ పక్కనకే తెలుస్తాయి. మళ్ళీ ఇంకొకసారి నిరూపించావు కదరా ఎవరిని ఎక్కువ నమ్మకూడదని. గురుగారు, చిన్నపిల్లలా మాట్లాడకండి. అయినా ఈ కాలంలో సొంత అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళే ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. దాంతో పోలిస్తే నేను చేసిన పెద్ద తప్పు కాదు. అయినా నేను మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. అయినా నా కూతురు ఏం చేసిందిరా? సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా చూసుకుంది కదరా. ఏమైందిరా, ఎందుకు కంగారు పోతున్నా? గురుగారు, అమ్మకి యాక్సిడెంట్ అయిందండి, అర్జునికి డబ్బులు కావాలండి. అరే
అయ్యో టైం డబ్బులు లేవే. గురుగారు అన్నయ్య లే, ఏంటిది లే. అది అమ్మ గుర్తుగా ఉంచుకున్నావు కదరా. మా అన్నయ్యే కదా నాన్న, అమ్మ కదా, ఉంచుకో. థ్యాంక్స్ చెల్లి. పర్లేదు అన్నయ్య. అది నిజమే గురువు గారు, కానీ ఈ డబ్బు ముందు ఈ రిలేషన్స్ అనేవి చాలా చిన్నవండి. కానీ వాటి వల్ల మనకేం ఉపయోగం లేదు. అదే డబ్బుంటే హోదా, పరువు, పేరు, దీనమ్మ జీవితం. మనం చచ్చాక కూడా మన సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది డబ్బుకున్న వాల్యూ. నీకు డబ్బు పిచ్చి పట్టుకుందిరా. మరి మీ ముందు గురువుగారు గురువుగారు అని పిలిచి నేను మరి బాస్ అని పిలిపించుకునే ఓ స్థాయికి ఎదిగిపోయాను. అది డబ్బుకున్న వాల్యూ. సరే, అంత మాట్లాడుకున్నా ఏముంది. ఇక ఈ రోజుండి ఈ నిధి నా సొంతం. ఈ నిధి నాకు సొంతం అవుతుందని తెలిసా కూడా ఇంకా నవ్వుతున్నావంటే ఇంతకన్నా అభాగ్యుడు ఉండరు గురుగారు. అయినా ఇంకా గురువుగారు గురువుగారు అంటుందంటే రఘురామ్, డబ్బు డబ్బు అన్నావు కదరా. అదే డబ్బు ఈరోజు నిన్ను కూర్చోబెట్టింది, నన్ను నిల్చోబెట్టింది. నన్ను అర్థం చేసావు. సరే, నీ కూతురు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. థ్యాంక్ యూ సార్. చాలా లేవరా. నిధిని రఘురామ్ గారు గవర్నమెంట్ కి అప్పచెప్పారు. మన భారతీయ గవర్నమెంట్ రఘురామ్ గారిని పద్మశ్రీ పురస్కారంతో అభినందించారు. దేవుడి వరమా అమ్మా అమ్మ ప్రతి జన్మంటూ నువ్వమ్మ తీరని రుణమా దేవుడి వరమా. అమ్మా అమ్మ నిన్ను చూడాలని అనుకున్న చూడని క్షణమే ఇక నేలేనమ్మా. నేనెళ్ళే అడుగుల్లో ఆనందం కురిపించే ప్రతి అణువు నా చనువు నువ్వేనమ్మా. ప్రతి మాటైనా మాటే నీ మాటగా మారే మురిపించే నవ్వుల వర్ణం. నేనెళ్ళే అడుగుల్లో ఆనందం కురిపించే ప్రతి అణువు నా చనువు నువ్వేనమ్మా. ప్రతి మాటైనా మాటే నీ మాటగా మారే మురిపించే నవ్వుల వర్ణం. అమ్మా అమ్మ ప్రతి జన్మంటూ నువ్వమ్మ తీరని రుణమా దేవుడి వరమా.